ఆయన ఎక్కడ నిలుచున్నాడంట? ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఎక్కడ నిలుచున్నాడంట? మత్తయి సువార్త 20వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. యేసు అధిపతి ఎదుట నిలిచాను అని ఉంటుంది. మరి ఇంతకీ అధిపతి ఎక్కడ ఉన్నాడు? అధికార మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు మనకు సీఎంలకు ఎలాగైతే క్యాంప్ ఆఫీస్ ఉంటుందో, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుందో, కలెక్టర్లకు ఎలాగైతే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో, ఆ అధిపతి అయిన పిలాతుకు అధికార మందిరం ఒకటి ఉంటుంది. ఆ అధికార మందిరంలోనే ప్రభు నిల్చున్నాడు. మరి ప్రభువుని అప్పగించిన ఆ యూదా గ్యాంగ్ ఎక్కడ ఉందంటే వారు బయట ఉన్నారు. వారు ఎందుకు బయట ఉన్నారంటే వారు అక్కడికి పస్కా భుజించలేదు కాబట్టి. పస్కా భుజించకుండా వారు అధికార మందిరంలోకి వెళ్ళలేరా అంటే వెళ్ళలేరు. ఎందుకంటే ఒకవేళ పస్కా భుజించకుండా వెళ్తే దాన్ని వారు అపవిత్రంగా భావిస్తారు కనుక వారు వెళ్ళలేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పిలాతు బయటికి వచ్చి ఇతనిలో ఏ నేరం ఉందో అడగాలి. సో ఆయన అదే అడుగుతున్నాడు. మనకు యోహాను సువార్త 18వ అధ్యాయంలో కనబడుతుంది. పిలాతు బయటికి వచ్చి వారిని ఈ మనుషుల మీద ఏ నేరం మోపుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు వారిస్తున్న సమాధానం ఏంటంటే, వీడు దుర్మార్గుడు కాని ఎడల దీనిని మీకు అప్పగించి ఉండమని అంటున్నారు. ప్రభువును పట్టుకొని వీడు దుర్మార్గుడు అని అంటున్నారు. ఎంత బాధాకరం అండి. తర్వాత ఏమైందంటే పిలాతు ఏమంటున్నాడంటే వారితో, అయితే మీ ధర్మశాస్త్రం ప్రకారం ఇతనికి జడ్జిమెంట్ ఇవ్వండి అని పిలాతు అంటే వారు అంటున్న మాట ఏంటంటే, యూదులకు మరణశిక్ష విధించడానికి అధికారం లేదని అంటున్నారు. ఏంటట? వారికి పవర్ లేదట. పవర్ ఉంటే వారే ఎప్పుడూ చంపేద్దరు అన్నట్టు ప్రభువులు. సో పిలాతు తిరిగి అధికార మందిరంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తుని పిలిచి ఏమని అడుగుతున్నాడో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరు మిస్ కాకండి. మనం పిలువ యొక్క సన్నివేశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.